హాయ్ ఫ్రెండ్స్ మన గూగుల్ అనేది ఒక జబర్దస్త్ అప్డేట్ అయితే తీసుకొస్తుంది. రీసెంట్గానే నిన్న ఒక వీడియో అయితే చేశాను కదా, నిన్న మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో వర్చువల్ కార్డ్స్ అని చెప్పేసి అయితే ఒక పట్టుకొచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకో మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది, ఒక యాప్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఆ యాప్ ఏంటి, ఇది ఎలాగ మనకి యూజ్ అయ్యిద్ది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు భార్గవ్, మీరు చూస్తున్నారు రేడియో జెట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను గూగుల్ ప్లే స్టోర్ అనేది అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ మీరు నేనైతే సెర్చ్ చేసిన గూగుల్ ఎల్ఎల్సి అని అయితే సెర్చ్ చేశాను. ఇది గూగుల్కి సంబంధించిన యాపే అని చెప్పేసి ప్రూఫ్ కోసం అయితే నేనైతే చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గూగుల్కి సంబంధించిన అన్ని యాప్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ అకౌంట్లో వచ్చేసరికి. అండ్ నేనైతే ఇక్కడికి చాలా కిందకి అయితే స్క్రోల్ చేశాను. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా వచ్చిన యాప్ అయితే ఇదే అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ చేశాను. ఇది ఓన్లీ ఫర్ ఇండియా అయితే తీసుకొచ్చారు. అండ్ దీని పేరు వచ్చేసరికి కోర్మా జాబ్స్ అనమాట. ఫ్రెండ్స్, కోర్మా జాబ్స్, ఫైన్ జాబ్స్ అని చెప్పి సంథింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే, ప్రజెంట్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో అంతా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఇదని చెప్పేది అని చెప్పి చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. దీన్ని అవాయిడ్ చేయడం కోసం గూగుల్ టీమ్ ఏం చేస్తుంది అంటే, కొన్ని రికగ్నైజ్డ్ కంపెనీస్ నుంచి లేదంటే కొన్ని రికగ్నైజ్డ్ పర్సన్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. naukari.com అలాంటి వాటిలో కూడా చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం కోసం అయితే ఇది తీసుకొచ్చింది అనమాట. ఫ్రెండ్స్, అట్ ఫస్ట్ దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. మనం సైన్అప్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అయితే ఏం లేదు. జస్ట్ మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ మెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కంటిన్యూ యాజ్ భార్గవ్ అయితే క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే ఇట్లా అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్స్ అండ్ మీ స్కిల్స్ ఏంటి అనే అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీరు డిజైనింగ్ చేయగలరంటే డిజైనింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కుకింగ్ అయితే కుకింగ్ అని, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని, మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్ అని, ఈ విధంగా మీరు మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్ ఐటీ కాంపోనెంట్ అని కదా, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మిషన్ ఆపరేషన్ కూడా వస్తే మిషన్ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తాను. మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఏం లేదు, మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే తర్వాత అయినా ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీ కరెంట్ లొకేషన్ అయితే అలో చేయమని పర్మిషన్ అలో చేస్తే ఆటోమేటిక్గా మీకు దగ్గరలో ఉన్న కంపెనీస్ అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేసిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను గుంటూరులో అయితే ప్రజెంట్ ఉన్నా కాబట్టి ఇంకా మీరు బ్యాక్ ఆఫీస్ అండ్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆర్సీ ఒకసారి అయితే చేస్తాను, ఆర్సీ కన్స్ట్రక్టివ్ సంథింగ్ ఏదైతే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 lakh to 3 lakhs per annum అయితే వస్తుంది. అంటే ఆన్ యావరేజ్గా 1 lakh to 3 lakhs అంటే మనం మినిమం అయితే చేసుకుందాం, లెక్క అయితే చేద్దాం. 1 lakh అనమాట. 1 lakh డివైడెడ్ బై 12 అయితే చేసుకోండి. అంటే 8,300 వరకు అయితే ఇస్తారనమాట. విత్ అన్ని కటింగ్స్ కానీ అన్నీ అయితే అయ్యి అవ్వచ్చు, లేదంటే కాకుండా అయినా అవ్వచ్చు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ అప్లై అయితే చేస్తాను. అప్లై మీద క్లిక్ చేసినాక సైన్ ఇన్ టు shiny.com అనేది అడుగుతుంది. అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసినాక మనకి బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ చేయమంటుంది. రీడైరెక్ట్ అయితే చేస్తున్నాను. రీడైరెక్ట్ చేసినాక ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా అయితే అడుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న జాబ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు ఎక్కడుందో క్లియర్గా అయితే అర్థం కాలేదు. ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఆర్సీ కమ్యూనిటీ కాబట్టి మనం ఇది కాదు, వేరేదే ఏదైనా ట్రై చేద్దాం. అప్లై థర్డ్ పార్టీ, అప్లై థర్డ్ పార్టీ జాబ్. అండ్ క్రోమ్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి. మళ్ళీ అయితే చెక్ చేద్దాం. బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ఓకే, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడైతే ఉందన్నమాట ఒకటి. ఇదైతే నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లక్నో అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. మీరు మీ దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేకపోతే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ఆప్షన్స్లో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ ఉంది, లొకేషన్లో మీకు నచ్చిన లొకేషన్, మీ దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్ అయితే క్లిక్ చేసి సెట్ అయితే చేశాను. ఇక్కడ సెట్ చేసి రిఫ్రెష్ అయితే చేశాను. రిఫ్రెష్ చేయగానే మనకి హైదరాబాద్కి సంబంధించిన జాబ్స్ అయితే వస్తాయన్నమాట. హైదరాబాద్ నుంచి
మీరైతే వెళ్ళి జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్ 10 ఇక్కడైతే రిఫ్రెష్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను అప్లై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం మన గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే లాగిన్ అయితే అవుతున్నాను అనమాట. నేను లాగిన్ అయితే అయ్యాను. ఇలాగ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ కానీ మీ CV కానీ ఇలాంటి అన్నీ అయితే మీరు అయితే డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసిన అకౌంట్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ఒకసారి మీరైతే కావాలంటే చెక్ చేయండి. ఈ జాబ్లెస్ టైంలో మన గూగుల్ అనేది మనకు కొంచెం వెరిఫై చేసిన జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ స్కామ్స్ నుంచి మనం రెడ్యూస్ అవ్వడానికి మీరు మళ్ళీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ LLC గూగుల్ వాళ్ళ అఫీషియల్ యాప్ అనమాట. ఇది వచ్చేసరికి రీసెంట్గానే రిలీజ్ అయిందన్నమాట ఫ్రెండ్స్. రీసెంట్గా రిలీజ్ అయిందంటే ఎన్నో రోజులు అయితే కాలేదు, జస్ట్ ఒక 1 week అయితే అవుతుంది. మీరు ఇక్కడ అయినా కానీ డౌన్లోడ్స్ అయితే చూసుకోవచ్చు. 1 million+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ వచ్చేసరికి 3.7 అయితే ఉంది. రీసెంట్గానే రిలీజ్ అయ్యారు కాబట్టి మంచి రేటింగ్ అయితే రావడానికి కొంచెం టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.